మనకు రోడ్డు పైన అంబులెన్స్ సైరన్ వినిపిస్తే మన వెహికల్ని వెంటనే పక్కకు తీస్తాం. ఎందుకంటే లోపల పాపం ఎవరో ప్రాణాలతో పోరాడుతున్నారు కాబట్టి. ట్రాఫిక్లో మనం ఆ వాహనానికి అడ్డుగా ఉండే ఆ ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఒక నిండు మనిషి ప్రాణం పోతుందేమో అనేటువంటి భయం కలుగుతోంది. కానీ అదే ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి అంబులెన్స్ని ఎవరైనా ప్రైవేట్ ఎంజాయ్మెంట్ వెహికల్గా వాడితే, ప్రాణాలు కాపాడాల్సిన వాహనం ఒక మూవింగ్ రూమ్గా మారితే, మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంబులెన్స్ అర్థాన్నే మార్చేసింది. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మధ్యప్రదేశ్లోని ఛతర్పురా జిల్లాలో హైవే రోడ్డు పైన ఒక 108 అంబులెన్స్ వెళ్తోంది. అలా వెళ్తున్నటువంటి అంబులెన్స్లో అక్కడి స్థానికులు, అంటే రోడ్డుపై వెళ్తున్నటువంటి ఇతర వాహనదారులు ఏదో డౌట్ అనిపించింది. ఎందుకంటే అంబులెన్స్కి సైరన్ అర్జెన్సీ లేదు, అంబులెన్స్ విండో నుండి పేషెంట్ రిలేటివ్స్ పానిక్ అయినట్టుగా ఏమీ కనిపించలేదు. అంబులెన్స్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ సస్పిషియస్గా కనిపించింది. అంతే. ఇక కొంతమంది యువకులు వెహికల్ని ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్ళాక జనం అంబులెన్స్ని ఆపేశారు. సో డ్రైవర్ కూడా కిందికి దిగాడు. అప్పుడు క్రౌడ్ ఒకటే ఒక క్వశ్చన్ అడిగింది, పేషెంట్ ఎక్కడా అని. కానీ డ్రైవర్ దగ్గర ఎటువంటి క్లియర్ ఆన్సర్ లేదట. ఇక ఇక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలైంది. వెంటనే అంబులెన్స్ వెనక డోర్ తెరిచేశారు. లోపల బెడ్ మీద పేషెంట్ ఉండాల్సిన చోట ఒక అమ్మాయి కనిపించింది. ఆమె ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా లోపలే ఉన్నారట. దీంతో అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అడిగి కడిగి పారేయడం మొదలుపెట్టారు. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన ఒక ఎమర్జెన్సీ వెహికల్ని డేటింగ్ స్పాట్గా మార్చారా అనే అనుమానం అందరిలో కలిగింది. ఒకసారి ఆ చేజింగ్ చూద్దాం. ఇక్కడ మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇది హైవే రోడ్. ఈ హైవే రోడ్ పైన అంబులెన్స్ని చేజింగ్ చేస్తూ ఉన్నారు. సో కొంత సస్పీషియస్ కనిపించింది అంబులెన్స్. అక్కడ లోపల జనరల్గా మనకు అవుట్లుక్ కనబడుతుంది కాబట్టి నిజంగా పేషెంట్ ఉంటే పేషెంట్కి సంబంధించినటువంటి రిలేటివ్స్ అంతా పానిక్ అయిపోవడం, కొంత అక్కడ ఏం జరుగుతున్నటువంటి ఆందోళన వాళ్ళు కనిపిస్తుంది ఆ ఫేస్లో. కానీ ఇక్కడ ఏది కనిపించలేదు. ఏదో అన్యూజువల్ థింగ్ కనిపించిందట. అంటే డైరెక్ట్గా మీకు ఓపెన్గా చెప్పాలంటే లోపల ఏదో రొమాన్స్ చేస్తున్నట్టు కనిపించిందంట. వెంటనే దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. కదా పరుగులు పెడుతోంది. హైవే పైన వెనకాల నుంచి కార్లతో బైక్స్తో ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ కట్ టు విజువల్. దేంట్లో నెక్స్ట్ డ్రైవర్ని అట్లాస్ట్ పట్టేసుకున్నారు. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ ఆయనే అడుగుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి అంబియన్స్ ప్లే చేయండి. పీసీఆర్ कट भी मारा आपने, वीडियो भी हमारे पास। अरे हम कहाँ चला नहीं, तो अगर बहन है तुम्हारी तो क्यों नहीं रोका है तुमने? हाँ तो मुँह बांधो, कोई दिक्कत नहीं है। बहन है, अगर तुम्हारी बहन है तो हमारी बहन है। అట్ లాస్ట్ ఆ డ్రైవర్ చేత ఆ అంబులెన్స్ వెనకాల డోర్ని తీయించారు. కట్ చేస్తే డోర్ని తీయగానే ఈ అమ్మాయి బయటపడింది. అమ్మాయితో పాటుగా ఇంకొద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. నిజంగానే పేషెంట్స్ ఉంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే అంబులెన్స్ ఎంత సైరన్తో వెళ్తుంది, ఎలా వెళ్తుంది? ఎవరో చేజ్ చేస్తూ ఉంటే ఇంకా 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 స్పీడ్ పెంచేస్తూ హైవేపై వెళ్తూ ఉన్నాడట. సో ఇది ఓయో అంబులెన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్స్ దీనికి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా అంబులెన్స్ని ఇదొక ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక దేవుళ్ళ భావిస్తుంటారు అంబులెన్స్ని. అటువంటిది ఈ ప్రైవేట్ పర్పస్ కోసం, వాళ్ళ రొమాన్స్ల కోసం అంబులెన్స్ని వాడేది. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు లోపల రొమాన్స్ చేస్తుంటే వాడు అంబులెన్స్ని రోడ్లపై తిప్పుతూ ఉన్నాడు. అయితే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఒక ఎమర్జెన్సీ వెహికల్ని డేటింగ్ స్పాట్గా మార్చారా అనే క్వశ్చన్ చాలామందిలో కలుగుతోంది. ప్రజల నమ్మకాన్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ మొత్తం కూడా ఈ వీడియో పైన, ఈ సంఘటన పైన ఫైర్ అవుతున్నారు. ఒకవేళ నిజంగానే ఇదే సమయంలో ఆ అంబులెన్స్ వెళ్తున్న సమయంలో గనక వేరే ఒక చోట ఎవరైనా జెన్యూన్గా అనారోగ్య సమస్య పడిపోయి ఒక పేషెంట్ కనుక ఉండి అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒక కుటుంబం వాళ్ళ ఇంటి పెద్ద ఆయనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబీకుడిని హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా పానిక్ అయిపోయి 108కి కాల్ చేసి ఉంటే, ఒకరి ప్రాణం అపాయంలో ఉండి ఎవరైనా అంబులెన్స్కి కాల్ చేసి ఉంటే, ఇక్కడ అంబులెన్స్ మాత్రం వీళ్ళతో పర్సనల్ యూజ్కి వాడుతున్నాడు వాడు. ఆ అమ్మాయిని ఎక్కించుకొని అబ్బాయిని ఎక్కించుకొని వాళ్ళంతా లోపల ఇక తందనాలు ఆడుతూ ఉంటే బయట వాడు రోడ్ల మీద అంబులెన్స్ని తిప్పుతూ ఉన్నాడు. అంబులెన్స్ అంటే కేవలం ఇది ఒక సాధారణ వాహనం కాదు కదా. అది ఒక తల్లికి చివరి ఆశ, ఒక తండ్రికి ప్రాణం, ఒక పిల్లాడికి అదొక ఫ్యూచర్, ఒక కుటుంబానికి అదొక హోప్. ఎందుకంటే ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది వచ్చి తమ ఇంట్లో వాళ్ళని, తమ
సంబంధించినటువంటి ఇంటి పెద్దని లేకపోతే తమ పిల్లల్ని కాపాడుతుంది. గర్భిణీ స్త్రీల్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆసుపత్రికి చేర్చి ఆ బిడ్డని బయటికి తీస్తుంది. అటువంటి ఎమర్జెన్సీ కోసం వాడాల్సినటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు ఓయోగా మారిపోయింది. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు నెటిజన్స్ మొత్తం మీరే చెప్తున్నారు ఓయో మూవింగ్ మొబైల్ ఓయో అని చెప్తూ ఉన్నారు. సో జనం కోసం రావడం ఇది సహజం, కానీ వీడియో వైరల్ కావడంతో అధికారులు కూడా దీని వెనుకున్నటువంటి నిజానిజాలపైన దృష్టి పెట్టారట. డ్రైవర్పై ఎంక్వైరీని కూడా వేశారంట. డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నారట. వెహికల్ మిస్యూజ్ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంది, ప్రభుత్వ ఆస్తి అంటే అది కంప్లీట్గా పబ్లిక్ ప్రాపర్టీ. అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ లాంటిది, ఒక దేవుడు లాంటి వాహనం, ఎమర్జెన్సీ దేవుడు లాంటి వాహనం. అది దాన్ని మిస్యూజ్ చేయడం రూల్స్ బ్రేక్ మాత్రమే కాదు, ఒక తెలియని పేషెంట్ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టడం కూడా, ఒక సొసైటీ నమ్మకాన్ని చంపడం కూడా. ప్రాణాలను కాపాడాల్సిన ఈ వాహనం ఇప్పుడు ప్రైవేట్ సరదా కోసం వాడితే ఎలా ఉంటుందనేది సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం చూస్తే అర్థమవుతుంది. ఇది కేవలం పర్సనల్గా వాడడం, దీన్ని ఒక మొబైల్ మూవింగ్ రూమ్గా వాడడం ఇది మిస్టేకే కాదు, ఇట్స్ ఏ బ్లడీ బ్లండర్ క్రైమ్ కూడా. ఇలా ఇంతలా దీన్ని వెచ్చలవిడిగా వాడి దీన్ని మొబైల్ మూవింగ్ రూమ్గా మార్చేసి దాంట్లో లోపల ఒక అమ్మాయి అబ్బాయి రొమాన్స్ చేస్తుండగా డ్రైవర్ రోడ్లపై ఈ వాహనాన్ని తిప్పడం, ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటువంటి వారిని ఏం చేయాలి, ఎలా శిక్షించాలి? ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఆ వాహనాన్ని ఎంత దారుణంగా బ్లండర్గా యూజ్ చేయడాన్ని ఎలా చూడాలి? వారిని ఎలా శిక్షించాలో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఇకపైన రోడ్లపైన అన్యూజువల్గా కనిపించే అంబులెన్స్లని కానీ, లేదు వాటిలాగా స్టిక్కర్లు వేసుకునేటువంటి వాహనాలు దందాలు తెరలేపే వాటిని కానీ కూడా అనుమానించాల్సి వస్తుందేమో. సో డెఫినెట్గా మీకు ఏదైనా అన్యూజువల్గా కనిపిస్తే డెఫినెట్గా వాటిని అడ్డుకోండి. అటువంటి అన్యూజువల్ థింగ్స్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కానీ, ఎప్పుడైనా మీరు ఇట్లాంటి విధంగానే అంబులెన్స్లని తప్పుగా వాడేటువంటి సిచ్యువేషన్ కానీ, లేదు ఇలాంటి వారు చేసేటువంటి వారిపైన శిక్షలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. सवारियां ढूंढने का काम और साथ में अनलीगल आपको बताते हैं इसमें छात्रा एक जो छात्रा है कॉलेज